కథలన్నీ ఏదో ఒక రోజు కంచి దాటుతుంటాయి. కాకపోతే ఆ కథల్ని కంచి దాటకుండా ఉండేందుకు కారామాషార్ చేసిన ప్రయత్నమే కథానిలయం వ్యవస్థాపన. 1997లో స్థాపించినటువంటి ఈ కథానిలయం 28 వసంతాలు పూర్తి చేసుకొని 29వ వసంతానికి సంసిద్ధం అవుతుంది. 4 ఏళ్ల క్రితం కారామేషార్ ఈ లోకం విడిచిన ఆ కథానిలయాన్ని మాత్రం పరిరక్షించేందుకు ఆయన అభిమానులు ఇప్పటికీ పరితపించిపోతున్నారు. లక్షల కథలను, వ్యాసాలను ఈరోజు డిజిటలైజేషన్ చేసి కథానిలయం ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు చేసిన ప్రయత్నం ప్రస్తుతం కథానిలయం ఎలా ఉంది, ఈ పుస్తక భాండాగారంలో ఎటువంటి కథలు పాఠకులకు కావచ్చు, అదేవిధంగా సాహితీ ప్రియులకు అందుబాటులో ఉన్న విషయం ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మాత్రం చూస్తే కనుక ఇవన్నీ కూడా 1997 వరకు కూడాను ఎవరి ఇళ్లల్లోనో ఎవరు వ్యక్తుల వద్ద ఉన్నటువంటి పుస్తక భాండాగారులు. ఆ రోజు కథానిలయం నిర్మించిన దగ్గర నుండి నేటి వరకు సుమారు 1,78,000 కథలను సేకరించడం జరిగింది. అందులోను కూడాను పత్రికలను కూడాను వచ్చిన కథనాలను కూడాను పరిణామాలు తీసుకొని ఇటువంటి పుస్తక భాండాగారాన్ని భవిష్యత్ తరాలకి అందుబాటులోకి ఉంచాలని కారామేషార్ కళని ఈరోజు నిజం చేసేందుకు మాత్రం నిర్వాహకులు పరితపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం కారామేషార్ ఈ లోకంలో లేకపోయినా ఆయన ఈ పుస్తక భాండాగారంలోనే ఆయన ఆత్మ తిరుగుతుందన్నటువంటి పరిణామాలు మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చూస్తే ప్రస్తుతం ఈ పుస్తక భాండాగారాన్ని చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను అలనాటి కథలు చదువుకొని ఈరోజు మాత్రం ఆ సంస్కృతి సాంప్రదాయాలను పరీక్షించడం. గురజాడ రాసినటువంటి దిద్దుబాటు కథ నుండి మొదలైనటువంటి ఈ కథల భాండాగారంలో ప్రస్తుతం ఆయన లేని లోటు ఈ భాండాగారాన్ని వెంటాడుతుందా, లేదంటే ఆయన ఆశయానికి అనుగుణంగానే ఈరోజు ఈ కథల భాండాగారాన్ని పరిరక్షిస్తున్నారా అన్న విషయం మాత్రం ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు. మరోవైపు చూస్తే కారామేషార్ కాళీపట్నం రామారావు కథలకు కేర్ ఆఫ్ కంచె దాటిపోయినటువంటి కథలను ఈరోజు నిక్షిప్తం చేసేందుకు ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నం ఈరోజు సాహితీ ప్రియులకు కావచ్చు, అదేవిధంగా పుస్తక ప్రియులకు మాత్రం అందుబాటులో ఉండడానికి ఆయన ఆశయమే ఈరోజు ఇది మాత్రం కథానిలయంగా శ్రీకాకుళంలో కొలువుదీరింది. ప్రస్తుతం కథానిలయంలో కారామేషార్ లేనటువంటి లోటు ఏమైనా నిర్వాహకులు వెంటాడుతుందా, లేకపోతే ఆయన ఆశయానికి అనుగుణంగానే ఈ కథానిలయం కొనసాగుతుందనే విషయం కొంతమంది రామచంద్ర గారు చూస్తే కనుక ఈ విషయంలో అలనాడు ఆయన వేసినటువంటి ఈ బీజం భవిష్యత్ తరాలకి ఎలా ఉపయోగపడుతుంది. 4 ఏళ్ల క్రితం ఆయన మనం విడిచి వెళ్ళిపోయినా కూడాను కథానిలయానికి వస్తే కారామేషార్ని కళ్ళెదురిగే చూసేటటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ సాగుతుందంటే. అవునండి, నిజానికి మాస్టారు భౌతికంగా లేని లోటు ఉన్న వాని వయోభారం చేత ఆయన కాలం చేశారు. కానీ ఆయన 96లో ఈ కథానిలయం పునాదుల దగ్గర నుంచి వేసేటప్పుడు ఆయన ఎంచుకున్నటువంటి వ్యక్తులు ఒక ట్రస్ట్ సభ్యుల్ని 98లో ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడాను ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, చాలా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి విద్యావంతులు. వారందరినీ ట్రస్ట్ సభ్యులుగా ఏర్పరిచి మాస్టర్తో నడవడం వల్ల వారి ఆలోచన, వారి విలువలు, ఈ కథ కోసం ఆయన పడిన తపన ఇవన్నీ కూడా నరనరాన అందరికీ జీర్ణించుకుపోయి ఉన్నాయి. కాబట్టి ఆయన ఆశయం ఎక్కడ దెబ్బతినకుండా ఈ కథల సంరక్షణ కోసం ఈ పరిశోధక విద్యార్థులకు ఏ కథనైనా, ఏ రచయిత కథనైనా, ఎన్ని కథలైనా, ఏ ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా ఏ రకంగా కావాలన్నా 1910 నుంచి ఈ నేటి వరకు కూడా కథల్ని అందించడానికి ఆయన ఆయన ఫోర్సైట్, ఆ దూరదృష్టి గొప్పది. ఆ దూరదృష్టిలో భాగంగానే ప్రస్తుతం 97 నుండి ఇప్పటి వరకు ఈ కథల భాండాగారంలో ఎన్ని కథలు నిక్షిప్తం చేయబడ్డాయి, వాటిని ఏ మేరకు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంతవరకు అన్ని సంపుటాలు, సంకలనాలు, పత్రికలు, రకరకాల ఇతర ప్రత్యేక సంచికల్లో వచ్చినటువంటి మొత్తం కథని అంటే 90% వరకు సేకరించాము. ఇంకా అక్కడక్కడ కొంత ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదు. కానీ వాటన్నింటినీ 1,25,000 పైబడి ఇంతవరకు డిజిటలైజేషన్ కార్యక్రమం మాత్రం 2010 నుంచి ఎంత తదుతంగా చేస్తున్నా వచ్చి పడుతుండడం వలన 100 సంవత్సరాల కాలం పెట్టుకున్నాము. అదంతా మనసు ఫౌండేషన్ వాళ్ళు వాలంటీర్గా ఆ రకమైనటువంటి ప్రక్రియని డిజిటలైజేషన్ చేస్తున్నారు. అది మనం ఎవరికైనా ఇక్కడ ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి సందర్శించకుండానే వాళ్ళు పరిశోధన చేసుకోవడానికి అనుకూలంగా దాన్ని తయారు చేస్తున్నాము. అందులో 75% వరకు కథలు
మనం అంటే అందుబాటులో ఉన్నాయి, అంటే వెంటనే తీసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఏ సైట్లో ఆ కథలు అందుబాటులో ఉన్నాయి, ఆ సైట్లో కనుక వెళ్ళే గట్టి www.కథానిలయం.com అని ఒక వెబ్సైట్ ఏర్పాటు చేశారు. అది కూడా ఈ మధ్యన కొన్ని టెక్నికల్ విషయాల పట్ల కొన్ని మార్చాలనుకుని ప్రస్తుతం అదే ఉంది. అందులో కథల్ని 70% వరకును ఇప్పుడు పాఠకులు చదువుకోవచ్చు, పరిశోధన చేసుకోవచ్చు, వాళ్ళందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. కానీ కథానిలయాన్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి ఒక సాహితీ ప్రియులు ఉన్నటువంటి ఈ రోజుల్లో కథానిలయానికి రాకుండానే కథానిలయం తాలూకా భాండాగారాన్ని ఓన్ చేసుకున్నటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ఆ ప్రయత్నం సక్సెస్ అయిందా? సక్సెస్ అయినట్టేనండి. ఎందుకంటే ఎవరైనా ఇలా కోరిన వెంటనే ఇన్నాళ్ళు తీసి దించి వెతికి వాటిని జిరాక్స్ తీసి పోస్ట్ చేసి మాస్టర్ ఏమి పెట్టేవారు తెలుసండి, ఒక ఫోన్ కాల్ ఒక పోస్ట్ కార్డుతో మీకు కథ చేరుతుంది అనేవారు. అలాగే అంత శాస్త్రీయంగానే చేసాం. కానీ ఇప్పుడు డిజిటైజేషన్ వచ్చాక కోరిన వెంటనే పుస్తక రూపంలో ఉన్నది కూడా పీడిఎఫ్ రూపంలో వెంటనే పెట్టగలుగుతున్నాం. అందుకని అది సక్సెస్ అయ్యామనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎలా కొంతవరకు పుస్తకాలు 10 మంది చేతుల్లో నలిగితే అది చెదిరిపోతాయి. ఇప్పుడు ఆ రకంగా చేయటం వలన కలకాలం ఉంటాయని ఒక పెద్ద ఆశ మాకు ఉంది. మాస్టారు కళ సార్థకం అవుతుంది, అవ్వబోతుంది, అవుతూ ఉంది అనడానికి మాకు అది చెప్పడానికి సంతోషపడుతున్నాం. చూస్తే కనుక ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సాధన కోసం నిర్వాహకులుగా మీకేమైనా కూడా ఆర్థిక లేం వెంటాడే పరిణామం ఏమైనా ఉందా? ఆర్థిక విషయాల్లో మాస్టర్ ఎప్పుడు కూడాను ఎంతలో ఉంటే అంతలోనే సర్దుకుందాం అని ఒక తత్వం అదే అందరికీ పెట్టారు. కాకపోతే మాస్టారు అభిమానులు, కథాభిమానులు, సాహిత్యాభిమానులు ఇక్కడ ప్రయత్నం చూసి స్పందించిన వారు మాస్టర్ దానికి మొత్తం అవార్డులు మరి ఒక 25 లక్షల వరకు కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చిన అతి తక్కువ వడ్డీతో నిర్వహణ చేస్తున్నాము. ఎవరిని అర్థించలేదు, ఎవరిని ప్రాధేయపడలేదు. కాకపోతే కథానిలయానికి కొంత భౌతికంగా వాటి తాలూకా బయట కొంత రోడ్డుని కాలువ నిర్మాణం కోసం అని అందరిని అర్థిస్తున్నాము. అది జరిగితే కథానిలయానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులుగా మేము భావించలేదు. వస్తే మంచిదే, ఇంకా దీన్ని ఏదైనా చేద్దామని అనిపిస్తుంది. కానీ ఉన్నదాంతోనే సరిపెట్టుకొని చేస్తున్నాం ప్రస్తుతం. అంటే అటువంటి ఆసక్తికర అభిమానించే వ్యక్తులు ఇంకా ఉన్నారు అంటే? ఉన్నారండి, ఉన్నారు. వారు ఏ రకంగా మేము దీనికి సహకరించగలమని కూడా అడుగుతున్నారు ఇక్కడ ప్రయత్నాలను చూసి. వారికి ఇక్కడ జరుగుతున్న కృషి పట్ల వాళ్ళకి అభినందిస్తున్నాం, వాళ్ళకి అడగడానికి. కానీ ఇక్కడ అవసరం సరైందా కాదా మాస్టర్ ఎప్పుడు ఒకటే అనేవారు, మనకి డబ్బు మూల పడితే పోగుపడితే ప్రమాదం. డబ్బు ఎప్పుడు పోగుపడినా అది ప్రమాదం అని ఆయన ఆలోచన. మా అవసరాలకు మించి మేము కోరటం లేదు. అది అత్యవసరం అనుకుంటే ఏదైనా ఒక గది వేయటమో లేకపోతే మీద కొంచెం పాడైంది మీదంతా, అది స్లాబ్ నీరు దిగకుండా, అంటే ఈ కథానిలయానికి దీని ఉనికికి దెబ్బతినకుండా ఉండడం కోసం అని అలాంటిది ఏదైనా ఎవరైనా ముందుకు వస్తే దాన్ని వినియోగించుకుంటామని. వర్తమాన సాహితీ ప్రియులకు ఈ కథానిలయం ప్రస్తుత కాలంలో సాహిత్యం పట్ల యువతకి మక్కువ లేకపోయినా కూడా కథానిలయం అనే ఒక పుస్తక భాండాగారం కథల నిక్షిప్తం చేసినట్టు ఆ సైట్ ఏ మేరకు దోహదపడుతుంది? వారు ఎలా ఈ కథానిలయానికి ఆకర్షితులవుతుంది? అంటే రీడర్స్ పెరగటం అన్నది అది ఇంటి దగ్గర నుంచి అభిరుచికి సంబంధించిన విషయం. కానీ మాకు పెద్ద ఆశ ఉంది. ఎక్కడికక్కడ ఈ మధ్యన కథా సంపుటాలు వేస్తున్నారు, సంకలనాలు వేస్తున్నారు, చదివే వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా కథకులు కూడా కొత్త తరం కూడా వర్తమాన కథకులు వారి వస్తువును కథలు చేస్తున్నారు. ఆ రకంగా మళ్ళీ కథకులు పెరుగుతున్నారు. కాకపోతే స్థలకాలాల వస్తువు మారితే మారచ్చు, కానీ కథలు మాత్రం వస్తున్నాయి. దాని మీద పరిశోధనలు కూడా జరుగుతాయి. దానికి సిద్ధంగా ఉండడం కోసం ఈ కథాలయాన్ని పరిపుష్టం చేయడానికి ముందుకు వెళ్తున్నాము. ఆయన పేరుతో అంటే ఆయన ఆశయానికి అనుగుణంగా కథానిలయం అని స్థాపించినటువంటి ఆయన ఆశయం ఈరోజు 10 కాలాల పాటు ఉండేందుకు అనువైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కథానిలయంలో ఉందా? ఉందండి. వారు ప్రారంభించేటప్పుడు ఒక మాట అన్నారు, నాయన 3 దశాబ్దాలు ఇది కొనసాగితే ఆ తర్వాత ఎవరైనా దీనికి ఆదరు తీసుకుంటారు, అది మీరు సాధించండి, 3 దశాబ్దాలు మీరు కొనసాగించండి అని అన్నారు. ఆ రకంగా దివ్యంగానే వెళ్తుంది. ఇక ఇది యాక్చువల్గా ఒక యూనివర్సిటీ చేయాల్సిన పని.
ఇప్పుడు వయసు ఇప్పుడు నేను 30 సంవత్సరాలు అప్పుడు మాస్టర్ నన్నేమో ఇందులో నన్ను తీసుకున్నారు. నేను రిటైర్ అయ్యాను ఇప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్కి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏదైనా యూనివర్సిటీ నుంచి కొంతమంది ఇక్కడికి ఎఫిలియేట్ చేసి దీన్ని వారు కూడా ఓన్ చేసుకొని దానికి సహకారం అందించగలిగితే ఆ తెలుగు శాఖ వాళ్ళు, ఇది మరికొంత స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉందండి. చూస్తే కనుక కథానిలయం కథలు కంచి దాటకుండా ఉండేందుకు కథానిలయాన్ని స్థాపించి 1910 నుండి 2010 వరకు ఉన్నటువంటి కథలన్నింటిని కూడా సేకరించి ఈరోజు డిజిటల్ ప్రక్రియ కూడా పూర్తయింది. మిగతా కథలను కూడాను బెంగళూరుకు చెందిన మనసు ఫౌండేషన్ ఈరోజు ఆ ప్రక్రియను మాత్రం పూర్తి చేసేందుకు ముందుకొచ్చింది. మరి చూస్తే కనుక 28 ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి ఈ భవనం ప్రస్తుతం మాత్రం సమస్యలతో సతమతం అవుతుంది. పై అంతస్తులో ఉన్నటువంటి ఆ పుస్తకాలు తడిచేటట్టు ప్రక్రియ మాత్రం వారిని బాధిస్తుంది. ఈ విషయంలో ఎవరైనా కూడా ఔదార్యంగా ముందుకొచ్చి ఈ కథల భాండాగారానికి ఒక కంచి వెయ్యాలని చెప్పి వారు కోరుతున్నారు. నిర్వహణ విషయంకి వస్తే ఆది నుండి కూడాను ఎంత అవసరం అంతే మనకు సేకరించాలే తప్ప అవసరానికి మించినటువంటి డబ్బు మనకు వద్దని ఆయన మాటలు ఇప్పటికి కూడా వంట పట్టించుకున్నారు. కథా నిలయాన్ని పరిరక్షించేందుకు మాత్రం ఆ మేషార్ ఆశీ సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న తమకు చేదోడుగా నిలవాలని చెప్పి కూడాను ఒక ప్రాధేయపడుతున్నారు. మరి ఈ విషయంలో కథలను చదివేవారు, కథలు రాసేవారితో పాటు సాహిత్య ప్రియులు, వర్తమాన సాహిత్య ప్రియులు కూడాను ఈ కంచి దాటకుండా కథలను కాపాడే కథా నిలయాన్ని భావితరాలకు చెప్పేందుకు ఎటువంటి చేదోడిని అందిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. కథాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.